నా చదువు అంతా ఒక 10th లోపు అండి అనుకుందాం, ఒక 10th లోపు. మీలో డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అలాగే మీరు కూడా టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. శ్యామ్ పాస్ గారు లెక్చరర్, ఆయన తెలుసా మీకు? ఉన్నాడా ఇక్కడ? ఎక్కడన్నా ఏ కాలేజీలో? నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఇదేదో నాకు అర్థం కావట్లేదు. 8th క్లాస్ వాడు వీడు, ఆయన ఏంది అసలు? మీ సంగతి ఏంది? అదే తేడా. మీరు లోకంలో చదువు చదివారు, ఆ చదువు లోకంలో మీ మనుగడ సాగటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. నేను యేసును చదువుకున్నాను. ఈ చదువు మీకు లేదు, ఈ చదువు నాకుంది. ఇది ఎంత పని చేసిందంటే, లోకంలో అంత చదువు చదివిన మీకు ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కూర్చొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. మీలో చాలామంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆ చదువు యేసు చదువుతో సాటి కాదు. ఇలా ఎలా జరిగింది ఇది అంటే, ఒక అల్పుడైన వాడు, ఒక సామాన్యుడు, ఒక బలహీనుడు, అల్పజ్ఞుడైన వాడు ఈరోజు మీరందరూ ఘనపరిచి గౌరవించి, దేవుని తర్వాత, తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్నిచ్చి రెస్పెక్ట్ చేసేటువంటి ఒక ఆత్మీయ నాయకుని స్థానము, ఆ మెట్టుకు నన్ను చేర్చింది యేసు అనే చదువు.